India got right to kill the terrorists in Pakistan, but not war on the Pakistan. Because war is different, and choosing the terrorist and the killing is justified because they created so much of havoc. The terrorism should not be supported. Even in Pakistan also, they are creating more trouble to internal politics also. That's why even Pakistan also should think that terrorism should not be allowed. The Pakistan and India also put together to fight against the terrorism. Wherever terrorists, they should be killed. But we are the CPI is against of the war in Pakistan because the war is nothing but it would be strengthened against the terrorists. That we should not use that weapons against the Pakistan people or government. Then terrorism will be strengthened. That's why we appeal that our fight should be only targeted terrorists, not on the Pakistan. నమస్కారం అండి. నేను మీ శ్రీకాంత్ భారత ప్రభుత్వం మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇవాళ పాకిస్తాన్ మీద స్ట్రైక్ చేసింది. ఫ్యాంటాస్టిక్ న్యూస్ అండి. జై హింద్, జై భారత్, వందే మాత్రం. కానీ దీంట్లో ఎవడో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఎట్టా పుడతారా మీరు? ఎవడో ఏదైతే వినిపి పాక్తో యుద్ధానికి మేము వ్యతిరేకం, కానీ పాకిస్తాన్పై భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై సిపిఐ నేత నారాయణ స్పందించారు. ఉగ్రవాదులను హతమార్చడానికి భారత్ ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నాం, అంతేగాని పాకిస్తాన్పై యుద్ధానికి కాదు. యుద్ధానికి మేము వ్యతిరేకం. ఉగ్రవాదంపై పాకిస్తాన్ కూడా ఆలోచించాలి. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి భారత్కు సహకరించాలి అని పేర్కొన్నారు. ఎవడడిగిండ్రా నిన్ను? పాకిన కొడక నారాయణ జై హింద్. ఎరా పాకిస్తాన్ నా కొడకల్లారా, వచ్చి కెలికి అమాయక ప్రజలను వచ్చి మీరేది ప్యాంట్ తిప్పి మరీ చూసి అడిగారు కదా మేమేంటో అని. తెలిసిందా? నేను మీకు హ్యాపీ దివాళీలంరా. జై హింద్. ఎరా పాకిస్తాన్ నా కొడకల్లారా, వచ్చి కెలికి అమాయక ప్రజలను వచ్చి మీరేది ప్యాంట్ తిప్పి మరీ చూసి అడిగారు కదా మేమేంటో అని. తెలిసిందా? నేను మీకు హ్యాపీ దివాళీలంరా.